రాకేష్ గారు, అంటే మీరు జస్ట్ 'బాహుబలిలో' ఒక ఇది సినిమా అంటే ఒక క్యారెక్టర్‌లో కనిపించారు. దాని తర్వాత హీరో కింద కూడా ఒక సినిమా చేశారు. అంటే రాకేష్ బాగా అంత డబ్బులున్న వ్యక్తి, అంటే బ్యాక్ టు బ్యాక్ ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్తున్నారు. సార్ అదే సార్, ఫస్ట్ డబ్బులు అనేది డెఫినెట్గా అవసరం సినిమా చేయడానికి. కానీ బేసికలీ సినిమా పిచ్చి. ఇప్పుడు కొన్ని స్టోరీస్ చెప్పాలనిపిస్తుంది మనకి. అది నేను యాక్టర్గా చెప్పచ్చు, కొన్ని ఏమో నేను యాక్టర్గా చెప్పలేని కొన్ని స్టోరీస్ ఉంటాయి. అదేమైనా ఎట్టి పరిస్థితుల్లో చెప్పాలని మనకు ఒక స్టార్ట్ అవుద్ది, ఎందుకో చిన్నగా స్టార్ట్ అయ్యి. సో నాకేంటంటే అదే డబ్బులు అనేది తెచ్చుకోవటమే సార్. ఒక బడ్జెట్ వేసుకుని ఇలాంటి పలానా కథకని ఇంకా వాళ్ళని వీళ్ళని అడిగి తెచ్చుకోవటమే ఇంకా. సో క్యూఆర్ కోడ్ స్కాన్ చేశారా దానికి కూడా ఏమన్నా? లేదులే, ఇప్పుడే వచ్చింది ఐడియా. ఇప్పుడే వచ్చిందా? ముందే వచ్చింటే చేసేవాళ్ళు. అయితే యాక్చువల్గా పురిజనాలు వచ్చిన తర్వాత ఏంటంటే సినిమా స్టైలే కాదు, సినిమా టైటిలింగ్ స్టైల్ కూడా మారిపోయింది. ఒక ఈడియట్ ఇలాంటి వాటితో కూడా బ్లాక్ బస్టర్లు కొట్టారు. అవునండి. దీనికేమో ప్యాక్ మేడను సీరియస్ పెట్టారు. లోపల చూస్తేనేమో లత్కోర్ లక్ష్మణ్ చేసే పనులు మామూలుగా లేవు. ఆ లత్కోర్ లక్ష్మణ్ అంటే ఇంక ఈజీగా కనెక్ట్ అయ్యేదేమో జనాలకి. యాక్చువల్గా అలా కూడా ట్రై చేసామండి. ఇంట్రెస్టింగ్గా హీరో క్యారెక్టర్ మీద వెళ్ళిపోదాం, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అనేది మొత్తం హీరోయిన్ నుంచే ఉంది కాబట్టి హీరో టైటిల్ మీద వెళ్తాం. కానీ కోర్ అనేది మాకు సడన్గా మళ్ళీ కొంతవరకు బాగానే ఉంటుంది, ఎక్సైట్ చేయొచ్చు. బట్ కోర్ అది కాదు, కోర్ ఇంకొకటి అది. సో కోర్కి వెళ్ళిపోదాం మనం. కోర్ కొంచెం టైటిల్ అంత స్ట్రైకింగ్గా లేకపోయినా కూడా జనాలు థియేటర్కి వచ్చినాక అరే ఈ మంచి టైటిల్ అనిపించేలాగా ఉండాలని. కూడా అనుకున్నాం. లత్కోర్ లక్ష్మణ్ మీద కూడా 2-3 అనుకున్నాం. కానీ ఎందుకు ఇదే మాకు అందరికీ ఈ టైటిల్ కరెక్ట్ ఏమో అనిపించింది అనమాట. సార్ నీలగిరి గారు